ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 35వ వచనము చూసుకున్నప్పుడు, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించి తాను రాజు కావాలని ఆలోచన కలిగి వెళ్ళినప్పుడు, నాతాను ప్రవక్త బత్షెబె యొద్దకు సొలొమోను తల్లి యొద్దకు వచ్చి రాజునద్ద విన్నపం చేయమని సెలవిచ్చినప్పుడు, రాజునద్ద నాతాను ప్రవక్త కూడా వెళ్ళి, నాకు తెలియకుండానే ఈ కార్యము నీవు చేయుచున్నావా? నీ అనుమతితోనే జరుగుచున్నదని అడిగినప్పుడు, యెహోవా జీవం తోడు, ఈ రోజునే సొలొమోనును నేను రాజుగా చేసేదనని చెప్పి నాతాను ప్రవక్తను సాదోకును వారిని పంపించి గీహోనుకు అతనికి తీసుకుని వెళ్ళి అక్కడ అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పినప్పుడు, వారు తీసుకుని వస్తే నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా అతడు రాజు అగునని దావీదు సెలవిచ్చినట్లుగా ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. ఆమె